కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తిక్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలు పోరాటాలకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. మూసీ ప్రక్షాళన, నివాసాల మధ్య ఎస్టీపీ నిర్మాణాలు, హైడ్రా లాంటి చర్యలతో ప్రజలకు దినదిన గండంగా మారిందని మండిపడ్డారు. ఒంగల్ దరిమడుగులో వింత వివాహం జరిగింది. గ్రామానికి చెందిన నాగార్జున పెళ్లి బోయినపల్లికి చెందిన సుమృతతో జరిగింది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం పెళ్లి జరిగిన అనంతరం పసుపు దుస్తులతో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడుగా అలంకరించుకొని నాగుల పుట్ట వద్దకు వెళ్లి పూజలు నిర్వహించాలి. ఇలా చేయడంతో దంపతులకు త్వరగా సంతానం కలగడంతో పాటు కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుందని వారి నమ్మకం. అదేవిధంగా గుల్లెవలపు ఊరేగింపు ఒక తిరునాళ లాగా వారి వివాహం జరిగింది. ఇలానే పెద్దవీరుడు మండలం చెర్లోపల్లి గ్రామంలో గుమ్మవారు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భాగమైన అరసవల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత దర్శించుకున్నారు. అరసవల్లి శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్న హోంమంత్రి అనితకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాన్ని తీసుకున్నారు. హోంమంత్రితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొదలైన ఎస్సీ ఉద్యోగుల రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. కుప్పంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం యాత్రకు కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఎస్సీ ఉద్యోగులు, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. వెంటనే ఎస్సీ వర్గీకరణను ఆపాలని, క్రిమి లేయర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి రోజాకు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా రోజా అరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు లేరని మండిపడ్డారు. గంజాయి అమ్మే ఏ నా కొడుకైనా జైలుకు పోవాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే పిల్లల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వైసీపీ నేతలు బియ్యం, ఇసుక, గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. గంజాయి అమ్మకాలతో దొరికితే మాత్రం వాళ్ళని మెడపట్టుకొని లాక్కెళ్లి లోపల వేస్తానంటూ ఆయన హెచ్చరించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ స్థాయిలో కూటమి పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఇద్దరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పైలా మహేష్, కలిగి స్వాతి, కోఆపరేటర్ బ్యాంకు డైరెక్టర్లు కడమల అయ్యప్పలు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. గజపతి నగరంలో టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు ఆత్మాభిమానాలు దెబ్బతీసేలా పనిచేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా ఎటువంటి పదవులు ఆశించకుండా పనిచేశామని జనసేన నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగి మహేష్ బుర్లే, రాము, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసే కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కరీంనగర్ బయలుదేరిన మంత్రుల కాన్వాయ్లో మంత్రుల పీఏలు, పీఆర్ఓలు ఉన్న ఫార్చునర్ వాహనం స్కూటీ ఢీ కొట్టింది. 2 టైర్లు పగిలి వాహనం రోడ్డు దిగింది. స్కూటీపై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా వాహనంలో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యుల కృషి మేరకు రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు 1,10,00,000 రూపాయలు మంజూరు చేశామని అన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎంతగానో ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో గంజాయి మొక్కల పెంపకం కలకలం రేపింది. మోత్కు రాజు అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. పట్టణంలో గంజాయి అమ్ముతున్న 5 యువకులను పోలీసులు పట్టుకున్నారు. అలాగే నిందితుడు రాజును అరెస్టు చేయడమే కాకుండా గంజాయి మొక్కలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అశ్వరావుపేట ఎక్స్చేంజ్ శాఖ తనిఖీలు నిర్వహించారు. విశాఖ ఏజెన్సీ ఏరియా నుండి హైదరాబాద్కు గంజాయి అక్రమ రవాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్స్చేంజ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లోనే గస్తీ పెంచి అనుమానాస్పద వాహనాలలో తనిఖీలు చేపట్టారు. గంజాయి రవాణా లేదా మరే ఇతర నిషేధిత పదార్థాలు రవాణా జరగకుండా అనే కోణంతో వాహనాలు జల్లెడ పడుతున్నారు. గంజాయి రవాణా అమ్మకాలు నిషేధమని, ఇట్టి కేసులలో పట్టుబడితే చట్టపరంగా కఠినమైన శిక్షలు ఉంటాయని ఎక్స్చేంజ్ సీఏ హెచ్చరించారు. సుళ్లూరుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా ద్వితీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సిపిఐ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ డప్పులు, భజన బృందాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపుగా సాగింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మహాసభలు అటు అంతర్జాతీయ ఇస్రోకి, ఇటు శ్రీ సిటీ మధ్యన సుళ్లూరుపేటలో జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఈ దేశంలోని దారిద్ర్యాన్ని ఎలా నిర్మూలించాలి, మత సామరస్యాన్ని ఎలా కాపాడాలి అని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని ప్రధాన విభాగాలను ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి పర్యవేక్షించారు. ప్రసాద తయారీ విభాగం, ప్రసాద విక్రయ విభాగం, భక్తుల సమాచార కేంద్రాల్లో నిర్వహణ తీరును ఆమె సమీక్షించారు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్వామివారికి నివేదించే ప్రసాదం శుద్ధి, ప్రమాణాల పరంగా లోపం లేకుండా ఉండేలా చూడాలని ఆమె సూచించారు. సిబ్బంది భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రసాద నాణ్యతలో ఎలాంటి లోపాలు చోటు చేసుకుంటా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా శివదేవుని చిక్కాల గ్రామంలో సిఎస్ఆర్ నిధులు 10 లక్షలు, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ 3 లక్షలతో శ్మశాన వాటిక పునర్నిర్మాణం చేశారు. నూతన కైలాసవనాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరపున గ్రామంలో అనేక మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చానన్నారు. అనంతరం మిషన్లు అందజేశారు. అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు. కడప జిల్లా బద్వేల్ ఆర్యవేశ వర్తక సంఘ ఎలక్షన్లో కొండపల్లి చిన్న సుబ్బారాజు ఘన విజయం సాధించారు. బల్పు గుర్తుకై కొండపల్లి చిన్న సుబ్బారావు కుర్చీ గుర్తు సభ్యుడు 84 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొండపల్లి చిన్న సుబ్బారావు వర్గం సభ్యులు భారీగా వచ్చి బాణసంచాలు పేలుస్తూ ఆహ్వానించారు. సిపిఐ పార్టీ గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకునే పద్ధతిలో ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా పాలన సాగుతుందన్నారు. వీటిపై కలిసి వచ్చే వామపక్ష పార్టీలతో పాటు కలిసి పార్టీలతో ఈ నెల 5న ఆందోళన చేస్తామన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద నుంచి నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటూ పూర్తిగా ప్రశ్నించడం మానేశాడని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడ్డారు. చోరలంగి ఎంపీటీసీ పరిధి ఇన్ఛార్జ్ జనసేన నాయకుడు వంజారావు సింహాచలం హీరమండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. అల్లూరు జిల్లా నిమ్మలపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలరేగి 6 ఏళ్ల కూతురుతో పాటు తల్లి మృతి చెందింది. పాప సాయి పల్లవి టీవీ చూస్తూ నిద్రపోయింది. ఇంతలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన తల్లి కూతురిని కాపాడుకునే ప్రయత్నంలో మంటల్లో చిక్కుకొని చనిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాలలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాల్ మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎలాంటి పని చేయలేదని ఆయన మండిపడ్డారు.
అల్లూరు జిల్లా గోండోలు గ్రామంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన మహిళ 53 ఏళ్ల బేలం రామాయణమ్మగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అడ్డతీగల పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తి గ్రామ పంచాయతీలో కార్యదర్శి ఫేక్ అటెండెన్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కోలనూరు కవిత తన పేరుతో నకిలీ అటెండెన్స్ నమోదు చేసినట్టు బయటపడింది. డిజిటల్ అటెండెన్స్ యాప్లో కొన్ని రోజులు స్వయంగా హాజరైనట్టు ఉంది. అదే రోజుల్లో వేరొక మహిళ అటెండెన్స్ వేసినట్టు అధికారులు గుర్తించారు. 2 వేర్వేరు వ్యక్తులు ఒకే జీపీఎస్ నెంబర్తో అటెండెన్స్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్పై తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ విషయాన్ని వెలికితీశారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని పరిగి వాగు బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉంది. ఒకవైపు రోడ్డు పూర్తిగా కుంగిపోయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బండల లోడ్లో ఉన్న ఓ లారీ బ్రిడ్జి మధ్యలో ఆగిపోవడంతో వాహనాలన్నీ ఒకే వైపు నుండి వెళ్తున్నాయి. దీంతో ఎక్కువ బరువు పడడంతో రోడ్డు కొద్దిగా కుంగిపోయింది. నిత్యం వందల వాహనాలు పరిగి నుండి వికారాబాద్కు ఈ బ్రిడ్జిపై నుండి వెళ్తుంటాయి. వాహనాల ప్రయాణం ఇలాగే కొనసాగితే 1-2 రోజుల్లో బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన సిపిఐ జిల్లా మహాసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర జాతీయ మహాసభలు 3 ఏళ్లకోసారి జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా 4వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్రజలు పార్టీని మరవడం లేదన్నారు. బీజేపీ నేత గోరక్ష ఫౌండర్ చీకోటి ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. బంజారాహిల్స్లోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంపై జరిగిన దాడి విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న వైఖరి హిందుత్వంపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దేవాలయాన్ని ధ్వంసం చేసి స్థానిక బస్తీవాసులకు 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే ఆ స్థలాన్ని కేటాయిస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎండోమెంట్ శాఖ యుద్ధ ప్రతిపాదికన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని తిరిగి నిర్మించాలని కోరారు. ప్రభుత్వ స్పందన లేకపోతే అన్ని హిందూ సంఘాలు ఏకమై తీవ్రంగా పోరాటానికి సిద్ధమవుతాయని ఆయన హెచ్చరించారు. విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సభ్యులు చెప్పిన సమస్యల పరిష్కారానికి అధికారులు ఉద్యోగులు పరిష్కారానికి కృషి చేయాలని దత్తి రాజేరు ఎంపీపీ అన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో ఉన్న సమస్యలను ఆయా గ్రామాల సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీటీఓ శివాజీ, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బిడ్జూర్ గ్రామానికి చెందిన రాహుల్ కళ్యాణ్ బైక్ పై బైంసా నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా తమను ఓ కారు ఢీకొట్టిందని బాధితులు తెలిపారు. స్థానికులు వారిని గమనించి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తూణిలోని హంసవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో స్కూల్కి వెళ్తున్న విద్యార్థులను వెనక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. అయితే ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రైతాంగ సమస్యలు యూరియా కొరత నివారించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. కూటమి పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు. యూరియా బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రైతులకు సబ్సిడీ లేదు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 7 లక్షల మందికి పోత పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పరిధిలోని నారాయణపురంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న
వెంకట లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో 3.5 తులాల బంగారం చైన్ను దుండగులు లాక్కెళ్లారు. పొద్దున్నే లేచే సమయానికి ఒంటి మీద చైన్ కనిపించకపోవడంతో చోరీకి గురైందని గుర్తించిన వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. ఇదే గ్రామంలో గత ఏడాది కిందట ఓ వ్యక్తి పెళ్లికి దాచి ఉంచిన డబ్బు, బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వరుస సంఘటనలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ డ్రైనేజ్ శాఖ డిఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఏసీబీ అధికారులు చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. వీవీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రదేశాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బాబు నామకరణం తిరుమలలో చేసేందుకు వచ్చామని తెలిపారు. బాబుకి హను అబ్బవరం అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తిరుమలలో నామకరణం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మహబూబాబాద్ జిల్లా చేల్రపాలెం గ్రామంలో అభయాంజనేయ స్వామి నూతన విగ్రహ పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజలో ఎమ్మెల్యే హనుమాన్ల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. నల్గొండలో క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నువ్వు మళ్లీ ముఖ్యమంత్రివి కావాలని గణపతి పూజ చేయించిన అంటూ మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే రేవంత్తో సరదాగా అనూకగా మాట్లాడిన మంత్రి అంటే అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గత ప్రభుత్వంలో యూరియా కోసం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కావాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ బూతు పురాణం వీడియో ఒకటి నెల్లూరు జిల్లాలో వివాదాస్పదంగా మారుతుంది. జిల్లా ఏఎస్పేటలో ఖజానా యాబ్ రసూల్ దర్గాను వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ దర్శించుకున్నారు. అనంతరం దర్గా వద్ద భక్తుల వసతులపై ఆరా తీశారు. నిత్య అన్నదానంలో భోజనంలో నాణ్యత సరిగ్గా లేదంటూ వంట మాస్టర్పై ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ బూతులు తిట్టడాన్ని స్థానికులు తప్పుబట్టారు. తప్పు చేసి ఉంటే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, కానీ ఉన్నత స్థాయిలో ఉండి ఇలా బూతులు తిట్టడం ఏంటని పలువురు స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఆచరింపబడుతోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ ప్రాంగణం ప్రత్యేకంగా అలంకరించబడినదని మరియు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేశామన్నారు. జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామానికి చెందిన మర్రిపెల్లి రాజా గంగారం అనే వికలాంగుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తన ఇంటికి దారి ఇవ్వడం లేదని, ఈ విషయంపై గత 8 సంవత్సరాలుగా పోరాడుతున్నానంటూ బాధితుడు వాపోయాడు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఎవరు కూడా న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దయతలిచి తనకు న్యాయం చేయాలని ప్రజావాణిలో వినూత్న రీతిలో కింద పడుకొని నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి మందేశ్వర స్వామిని సినీ సంగీత గాయకులు మను కుటుంబం సమేతంగా మందేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తైలాభిషేకాలను, వివిధ పూజలను నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తొలి తాజాగా ఆలయ మర్యాదలతో వేద పండితులచే వేదాశీర్వచనాలు నిర్వహించారు. ఆయన వెంట ఆలయం ఈవో దారిపరెడ్డి సురేష్ బాబు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
అనంతపురం జిల్లా గడేకల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిడపనకల్ ఎస్ఐ కాజా హుసేన్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని తెలుస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం భక్తులతో కిటకిటలాడింది. యూరప్ దేశాల నుంచి వచ్చిన విదేశీ భక్తులు వారం రోజుల పాటు సత్యసాయి సన్నిధిలో గడిపారు. యూరప్ దేశస్తులు పర్తి యాత్ర ఈ రోజుతో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సాయి కుల్వంత్ సభా మందిరంలో వారు భక్తి శ్రద్ధలతో సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లాలో చోరీకి గురైన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ జానకి షర్మిల అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో 8,40,000 విలువ గల 70 ఫోన్లను అందజేశారు. సెల్ ఫోన్ పోయినా చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని అన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశం ఉందని తెలిపారు. సెల్ ఫోన్లో పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.